గాడ్స్ విజన్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. అదేవిధంగా ఈరోజు మరి పరిశుద్ధ దినము, మరి విశ్రాంతి దినము, మరి కళ్ళు మూసుకొని ప్రార్థించుకుంటాం. స్తోత్రం స్తోత్రం నాయన పరిశుద్ధుడ, మహోన్నతుడ, సర్వోన్నతమైన దేవ, కృపగల తండ్రి, జ్ఞానంగల దేవ, నాయన ప్రభు, పరిశుద్ధాత్మ దేవ, ఈ ఆవరంలో ప్రభు అని పరిశుద్ధాత్మని కుమ్మరించండి నాయన ప్రభువ. మరి ప్రతి ఒక్క బిడ్డని ఈ పరిశుద్ధాత్మ చేత తాకండి నాయన. అదేవిధంగా ప్రభువ మరి ఆరాధనలో మాకు తోడుగా ఉండి మరి నాయన మరి అదేవిధంగా వాక్యంలో కూడా మాకు తోడుగా ఉండి నడిపించమని నజరేయుడైన యేసు నామములో అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము, మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, మస్తుతులకు పాత్రుడా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు, మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. యెహోవా ఈరే చూచుకొనును, యెహోవా ఈరే చూచుకొనును, సర్వము సమకూర్చుము, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. వ్యాధులను తొలగించినావు, మృతులను పరిలేపినావు, వ్యాధులను తొలగించినావు, మృతులను మరిలేపినావు. యెహోవా రాఫా స్వస్థపరుచును, యెహోవా రాఫా స్వస్థపరుచును, నన్ను స్వస్థపరుచును, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. ఆమేన్. స్తోత్రం స్తోత్రం నాయన పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతమైన దేవ, కృపగల తండ్రి నాయన, పరిశుద్ధాత్మదేవ తండ్రి, మాలో ఉండి మరి నడిపించండి తండ్రి. నీ ఆత్మ చేత ప్రభువ, నీ ఆత్మ జ్ఞానం చేత మమ్మల్ని నడిపించమని అడుగుతున్నాం తండ్రి. మరి వాక్యంలో ప్రభువ మరి నీ వాక్యం చేత మమ్మల్ని శుద్ధీకరించండి తండ్రి. మాలో ఉండి నీ వాక్యాన్ని మరి బోధింపసాగినండి ప్రభువ. ప్రభువ మాలో ఉండి ప్రభువ నీ జ్ఞానం చేత ముందుకు నడిపించమని నజరేయుడైన యేసు నామములో అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. మీ అందరు బాగున్నారా? ప్రభు నామమున మీ అందరికీ, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. మీ అందరు బాగున్నారా? మరి నేను కూడా బాగానే ఉన్నాను. మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఉపమాన రీతిలో కొన్ని విషయాలు మనకు మార్క్స్ వార్త 4వ అధ్యాయంలో మరి దేవుని రాజ్య సువార్త గురించి చెప్తా ఉన్నాడు. అంటే మనలో వాక్యము ఎలా ఉండాలి, మరి ఆ వాక్యాన్ని మనం తీసుకొని కూడా మన హృదయంలో పెట్టుకుంటే ఎలా ఫలిస్తుంది మన జీవితంలో. వాక్యం అనేది, వాక్యం ద్వారా మనం ఎలా
ఎదుగుతాం అనేది ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరి 4వ అధ్యాయం మార్కు సువార్త 4వ అధ్యాయంలో చెప్పినట్టుగా మనము ధ్యానించుకుందాం. మరి ఒకసారి అది 4వ అధ్యాయం ఒకసారి ధ్యానించుకొని వాక్యంలోకి వెళ్దాం. ఆయన సముద్ర తీరమున మరలా బోధింపనారంభింపగా బహుజనములు ఆయన యొద్దకు కూడి వచ్చి ఉన్నందున ఆయన సముద్రంలో ఒక దోణ ఎక్కి కూర్చుండెను. జనులందరూ సముద్ర తీరమున నేల మీద నడిచిరి. ఆయన ఉపమాన రీతిగా చాలా సంగతులు వారికి బోధించుచు తన బోధలో వారితో ఇట్లనెను, వినుడి, ఇదిగో విత్తబడిన విత్తుటకు బయలు వెళ్ళెము. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడెను. పక్షులు వచ్చి వాటిని మింగివేసెను. కొన్ని చాలా మన్ను లేని రాతి నేల మీద పడెను. అక్కడ మన్ను లోతుగా ఉండెను. లోతుగా నుండునందున అవి వెంటనే మొలిచెను. కానీ సూర్యుడు ఉదయింపగానే అవి మాడి వేరు లేకుండా నందున ఎండిపోయాను. కొన్ని ముండ్ల పొదలో పడెను. ముండ్ల పొదలలో ఎదిగిన వాటిని అణిచివేసెను గనుక అవి ఫలింపలేదు. కొన్ని మంచి నేల మీద పడెను. అవి మొలిచెను, పెరిగి పైరిగా 30 60 వంతులుగాను 100 అంతలుగాను ఫలించెను. వినుటకు చెవులు గలవాడు వినుగాక అని చెప్పెను. ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు 12 మంది శిష్యులతో కూడి ఆయన చుట్టూ ఉన్నవారు ఆ ఉపమానమును గూర్చి ఆయనను అడిగారు. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కొన్ని విషయాలు చెప్పారు. కొన్ని విత్తనాలు మరి వేసినప్పుడు త్రోవ పక్కన పడ్డాయి. కొన్ని విత్తనాలు మరి పక్షులు మృంగివేశాయి. కొన్ని మంచి నేల మీద పడ్డాయి. కొన్ని ముళ్ళ పొదలలో పడ్డాయి. కొన్ని రాతి నేలలో పడ్డాయి. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు వాక్యం గురించి చెప్తా ఉన్నా. మరి నేను విత్తుతున్నాను, నేను వాక్యం చెప్తున్నాను, కానీ వాళ్ళు తీసుకునే పద్ధతులు మీరు ఇలా ఉంటున్నారని ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తా ఉన్నారు. ఆ రకంగా మరి మనం చూసుకుంటే మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చెప్పారో ఒకసారి ధ్యానిద్దాం. అందుకు ఆయన, దేవుని రాజ్యము మరలా తెలుసుకొనుటకు మీకు అనుగ్రహింపబడినది, కానీ వెలుపల నుండిన వారు ఒకవేళ దేవుని వైపు తిరిగి పాపక్షమాపణ పొందుదురని వారు చూచుటకైతే చూచియు కనుగొనక, వినుటకైతే విన్నయి అనుగ్రహింపకయు నుండుటకు అన్నియు ఉపమాన రీతిగాను వారికి బోధింపబడుచున్నవి మీకు తెలియదు. మరి ఎవరైతే దేవుని రాజ్యం గురించి తెలుసుకున్నారో, దేవుణ్ణి నమ్ముకున్నారో, దేవుడి ప్రజలు ఎవరైతే ఉన్నారో, మరి సువార్త ఎవరైతే విన్నారో, ఆ సువార్తను ఎవరు పట్టుకున్నారో, మరి విన్న కానీ ఆ సువార్తని పట్టుకోలేకపోతున్నారో, ఆ వాక్యాన్ని విన్న కానీ వాళ్ళ హృదయంలో ఉండలేదు, వాళ్ళు పట్టించుకోవట్లేదు అని ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తా ఉన్నారు. అంటే ఆ విత్తనాలు అనేటివి
అందులో వాళ్ళలో ఉంటున్నాయి, కానీ ఆ వాక్యం అనేది ఉంటుంది, కానీ వాళ్ళ ఆ వాక్యానుసారంగా పాపక్షమాపణ మరి ఒప్పుకొని ఉంటే ఆ విత్తనాలు ఉంటాయి, మరి ఆ వాక్యం అనేది ఉంటుంది. లేకపోతే అది ఆ వాక్యం ఉండదని చెప్తా ఉన్నాడు. అలాగైతే ఉపమానమును అన్నీయు మీకెలాగో తెలియనెను. మరి మీకు నేను ఉపమాన రీతిగా చెప్పకపోతే మీకు ఎలా తెలుస్తుంది? నేను ఈ ఉపమాన రీతిగా చెప్తేనే మీకు తెలుస్తుంది కదా అని శిష్యులతో ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఉన్నాడు. మరి బోధిస్తూ సాగుతూ వెళ్తూ ఉన్నారు. విత్తువాడు వాక్యమును విత్తుచున్నాడు. త్రోవ పక్కన నుండు వారెవరనగా వాక్యము వారిలో విత్తబడును. కానీ వారు విన్న వెంటనే సాతాను వచ్చి వారిలో విత్తబడిన వాక్యమును ఎత్తుకొని పోవుచున్నాను. అంటే ఎవరైతే విన్నవారు కూడా పెట్టుకున్నారు, కానీ విన్న వెంటనే సాతానుడు వచ్చి ఆ వాక్యము అనే విత్తనముని సాతాను వచ్చి మన హృదయంలోకి అది ఎత్తుకెళ్ళిపోతున్నాడు. సాతాను ఎత్తుకొని పోవును. అంటే అటువలే రాతి నేల మీద విత్తబడిన వారెవరనగా వాక్యమును విని సంతోషముగా అంగీకరించువారు. రాతి నేల మీద విత్తనాలు పడ్డాయి, మరి వాక్యముని అంగీకరించిన వారు వీరు సంతోషంగా ఉన్నారు. అయితే వారిలో వేరు లేనందున కొంతకాలము వారు నిలుతురు, కానీ వాక్యము నిమిత్తము శ్రమలైనను హింసైనను కలుగును, కానీ వారు అభ్యంతరపడుదురు. మేము మన విషయంలో చూస్తే వాళ్ళు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమంటారంటే, మరి రాతి నేల మీద పడ్డాయి విత్తనాలు బాగానే ఉన్నాయి, మరి వాక్యం విన్నాం, దేవుడిని నమ్ముకున్నాం, కానీ మాకు ఈ శ్రమలు బాధలు కష్టాలు వచ్చినాయని వాళ్ళు ఆ వాక్యంలో లేకుండా దేవుళ్ళు లేకుండా వాళ్ళు పక్కకు అయిపోతారని ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తా ఉన్నారు. అంటే నిలబడలేకపోతున్నారు, అంటే వాక్యంలో దేవుళ్ళు నిల్చుండలేకపోతున్నారని చెప్తున్నారు. వాక్యము వారిలో కూడా లేదు అని చెప్తా ఉన్నారు. అభ్యంతరపడుతురు అంటే శ్రమలు వస్తున్నాయి, కష్టాలు వస్తున్నాయి, మరి మేము ఇది చేయలేకపోతున్నాం, దేవుడికి ప్రార్థిస్తున్నాం, దేవుడు వాక్యం చదువుతున్నాం, కానీ మా జీవితాలు మారతలేవని వాళ్ళు అభ్యంతరపడుతూ ఉన్నారు. వారు వాక్యాన్ని తెలుసుకున్న వారే, కానీ వారు అభ్యంతర పడడం వల్ల ఆ వాక్యం అనేది వారిలో లేకుండా పోయింది. ఇతరులు ముళ్ళ పొదలలో విత్తబడుతురు. వీరు వాక్యము విందురు కానీ ఐపిక విచారములను ధనము మోక్షమును మరి ఇతరమైన ఆపేక్షల లోపల చొచ్చి వాక్యమును అణిచివేయుట వలన అది నిష్కలముగాను నున్నది. ఇక్కడ 19వ వచనంలో చెప్తా ఉన్నాడు, లోక ఆశలు మరి ధనాపేక్ష ఉండి మనలో ఆశలు, మరి మన కోరికలు, మన ఆశలు లోకం మీద, మరి మనకు కావాల్సినవన్నీ కావాలి, వాక్యం వింటున్నాం కదా అని మనము దేవుడి మీద పెట్టక బయట విషయాలు పెడుతున్నాము, బయట దాని మీద మనము కాన్సన్ట్రేషన్ చేస్తున్నామని ప్రభువైన యేసుక్రీస్తు చెప్తున్నారు. అంటే లోకం మీద చేస్తున్నాం, మన డబ్బు మీద కానీ, మరి బండ్ల మీద కానీ, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, బైక్స్ కానీ, ఇల్లు కొనుక్కోవడం కానీ, కార్ల మీద కానీ, మరి మా జీవితాలు ఇంకా గొప్పగా ఉండాలని లగ్జరీస్గా మనం ఆలోచిస్తూ ఉన్నాము, లోకం మీదనే ఉంటున్నాము. మరి లోకంలో కావలసినవన్నీ మనకు కావాలని మనం ఆలోచిస్తున్నాం, కానీ వాక్యం గురించి మనలో ఉన్న వాక్యం గురించి మనం ఒక్కసారి కూడా ఆలోచించలేమని చెప్తా ఉన్నాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. లోక ఆశలు పడి మరి వాళ్ళు వాక్యాన్ని ఫలించలేకపోతున్నారు. ఆ ఆశల వల్ల
మరి అవన్నీ ఆశలు అనేటివి ప్రభు చెప్పిన విత్తనాల ద్వారా అంటే వాక్యం ద్వారా ఆ వాక్యాన్ని అణిచివేస్తున్నాయి. ఆ తలంపులు అనేటివి మనం విన్న వాక్యాన్ని, దేవుని మాటల్ని, ఆ ఆశలు అనేటివి మన జీవితాన్ని అణిచివేస్తున్నాయి. మరి మనకు ఆ వాక్యం అనేది మన హృదయంలోకి రావట్లేదు. మరి 20వ వచనంలో చూస్తే, మంచి నేల మీద విత్తబడిన వారెవరనగా వాక్యను విని దానిని అంగీకరించి 30 దంతులు గాను 60 దంతులు గాను 100 గాను ఫలించువారై చెప్పెను. దేవుడికి స్తోత్రం. ఎవరైతే కరెక్ట్గా ఉన్నారంటే మంచి నేల మీద అంటే ఎవరంటే అంగీకరించిన వారు అంటే ఎవరైతే వాక్యాన్ని నిజంగా విని వాళ్ళు అంగీకరిస్తారో వాళ్ళ జీవితంలో వాక్యం అనేది 30 అంతలు 60 అంతలుగా వాళ్ళు వాక్యంలో ఎదుగుతారు. అంటే ఆశీర్వదింపబడతారు, దీవింపబడతారు. దేవుని ఆత్మీయ జీవితంలో ఇలా ఎదుగుతారని ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు ఈ రకంగా మరి చెప్తూ ఉన్నాడు. అంటే సువార్త విషయంలో మనం వినే ప్రతి ఒక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా వింటూ మన మనసులో మనము నాటు వేసుకుని అది మళ్ళీ విత్తబడేటట్టు మనం విత్తుతూ ఉంటే రాజ్య సువార్త, దేవుని రాజ్య సువార్త, లోక సువార్తనే కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సువార్తనే కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు రాజ్య సువార్తను కూడా మనం ప్రకటించాలని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్తూ ఉన్నారు. మరి దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. మరి ముగింపు ప్రార్థన చేసుకొని మరి ప్రార్థించుకుందాం. అందరు కళ్ళు మూసుకొని ప్రార్థించుకుందాం. స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వకృపాదినిధి ప్రభువా, తండ్రి నాయన, మరి ఉపమాన రీతిగా ప్రభువా మరి మార్కు సువార్త 4వ అధ్యాయంలో చెప్పినట్టుగా ఏ విత్తనాలు బట్టి మేము మంచి నేల మీద మా మీద మరి మేము మంచి నేల వలె ఉండాలి ప్రభువా, మరి ముళ్ళ పొదల వలె ఉండదు తండ్రి. మంచి నేల మీద ఉండి మరి మేము కూడా 30 అంతలుగా 60 అంతలుగా నీ ఆత్మీయ జీవితంలో ప్రభువా మరి ఆత్మీయ ఆహారాన్ని మేము తీసుకోవాలి తండ్రి. ఆత్మీయ జీవితంలో ఎదగాలి ప్రభువా. మరి నువ్వు ఇచ్చిన ఈ సువార్తని ప్రభువా ఇంకా ప్రకటించాలి తండ్రి. నీ వాక్యం ఇంకా ముందుకెళ్ళాలి ప్రభువా. ప్రతి ఒక్క బిడ్డ జీవితాన్ని వెలిగించాలి తండ్రి. నీ వాక్యం చేత ప్రతి ఒక్క మనుషులు మారాలి ప్రభువా. పాప క్షమాపణ ప్రతి ఒక్క మనుషులు ఒప్పుకోవాలి ప్రభువా నాయన. మరి ఇంకెవరైతే మారు మనసు పొందలేరు వాళ్ళందరూ మారు మనసు పొందేటట్టు మంచి నీ వాక్యం చేత ప్రభువా. మరి ఇంకెవరైతే నీ వాక్యాన్ని చదువుకొని ఇంకెవరైతే మారలేరు వాళ్ళందరూ మారేటట్టు సహాయం చేతండి. నీ వాక్యంలో ఉండేటట్టు ఉండాలి ప్రభా. ఈ లోక ఆశలు లేకుండా ప్రభువా మరి వాక్యంలో ఉండేటట్టు ప్రభువా, నీ విత్తనంలో ప్రభువా వాళ్ళు మరి మొలికెత్తేటట్టు సహాయం చేతండి. మరి అదేవిధంగా ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో ఆశీర్వదించండి తండ్రి, దీవించండి తండ్రి. మనశ్శాంతిని, దీర్ఘశాంతిని దయచేయండి ప్రభువా. వాళ్ళ జీవితంలో నీ వాక్యం ఉండాలి ప్రభువా. మరి లోక ఆశలు ఉండద్దు ప్రభువా. మరి ఇది ఇస్తే దేవుడు ఇది ఇస్తే ఇది చేస్తాడు, ఇది ఇస్తే అది చేస్తాడని కాదు కానీ ప్రభువా, మేము పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ప్రభువా నీ వాక్యం చేతనే వెళ్ళాలి ప్రభువా. మరి ఆత్మీయ జీవితంలో ఎదగాలి ప్రభువా. మరి నీ రాజ్య సువార్త ఈ లోకమంతటాకి వెళ్ళాలి తండ్రి నాయన ప్రభువా. ప్రతి ఒక్కరూ నీ గురించి తెలుసుకోవాలి ప్రభువా. మరి ప్రభు ఎందుకు వచ్చాడు, మరి మరణ పునరుత్థానములను మరి జన్మించి ప్రభువా మరి ఈ లోక రక్షకుడుగా వచ్చి తండ్రి నాయన మరణించి మరి పునరుత్థానుడై మరి లోకానికి సువార్త అందించిన దేవా. మరి ప్రభువా నీ వాక్యము మమ్మల్ని నడిపించాలి ప్రభువా. నీ వాక్యం చేత మేము పట్టుకొని ఈ లోకంలో నడవాలి ప్రభువా. ప్రతి ఒక్క బిడ్డని మంచి జ్ఞానం దయచేయండి ప్రభువా. ఈ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ఈ వాక్యం చేత వాళ్ళని కూడా నడిపించండి ప్రభువా. ప్రతి ఒక్కరు సువార్త మరి దేవుని లోక రాజ్యం గురించి చెప్పాలి ప్రభువా నాయన ప్రభువా. మరి తండ్రి ఇంకెవరికైతే ఈ సమస్యలు ఉన్నాయో ప్రభువా నాయన, ఆర్థికంగా కానీ అనారోగ్యంగా కానీ ప్రతి ఒక్క బిడ్డని నీ వాక్యం చేత నడిపించండి ప్రభువా. వాళ్ళ జీవితాన్ని మార్చండి ప్రభువా. పాప క్షమాపణ ఎవరైతే ఒప్పుకుంటున్నారో వాళ్ళ పాపాలను క్షమించండి తండ్రి నాయన. వారిని వాక్యాన్ని పట్టుకొని ఇంకెవరైతే మరి సువార్త చేస్తున్న ప్రతి ఒక్కరికి దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ఇంకా మంచి జ్ఞానం ఇచ్చి ప్రతి ఒక్క బిడ్డ మరి నీ రాజ్యంలోకి మరి ప్రవేశించాలి ప్రభువా. మరి అదేవిధంగా తండ్రి నాయన మరి ఎవరైతే అనారోగ్య సమస్యతో ఉన్నారో వాళ్ళందరినీ స్వస్థపరచండి తండ్రి. ఎవరైతే ఆర్థికంగా ఇబ్బంది ఉన్నారో వాళ్ళందరినీ బాగుపరచండి నాయన ప్రభువా. మరి మంచి ఆలోచనలు ఇచ్చి వాళ్ళ జీవితాన్ని నీ వాక్యం చేత నడిపించండి తండ్రి. అదేవిధంగా తండ్రి మరి
ఎవరైతే ఇంకా మరి మారు మనసు పొందలేరో, ఎవరైతే రక్షణలోకి రాలేరో వారందరూ రక్షణలోకి వచ్చేటట్టు సహాయం చేయ తండ్రి. ఎవరైతే మరి సువార్తలోకి మరి ప్రభువా మరి నీ వాక్యాన్ని పట్టి నడిచే బిడ్డలుగా ఉండాలి ప్రభా, ఈ లోక బిడ్డలుగా కాకుండా ప్రభువా నీ ఆత్మ జీవితంలో మేము ఎదిగేటట్టు సహాయం చేయమని నజరేయుడైన యేసు నామములో అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్స్ విజన్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ఆమేన్. ప్రైజ్ లార్డ్.